ప్రజలందరికీ పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను అదే దేని గురించి అంటే డ్రింక్ గురించి, హాల్కాయల గురించి 4 మాటలు చెప్పాలనుకుంటున్నాను. ప్రజల్ని ఇప్పుడు పోలీసులు చేసే పని తప్పు కాదని చెప్పని అనుకోవచ్చు, తప్పు అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటారా, ఇప్పుడు పగలంతా కష్టపడతారండి, వాళ్ళు ఏదో తాగుతారు, తాగి బండి నడపాలి, కారు నడపాలి, సైకిల్ తొక్కాలి, రిక్షా తొక్కాలి, ట్యాక్సీ నడపాలి, అన్నీ చేయాలి. తాగితే ఇవన్నీ నడిపితే యాక్సిడెంట్లు అవుతాయి, నష్టం జరుగుతుంది అని చెప్పన్న ఒక ఉద్దేశంతో ప్రభుత్వం దీని విషయంలో మాత్రం మంచి నిర్ణయం తీసుకుంది. పోలీసులు చేసే పని కూడా తప్పు కాదు, ఇది కరెక్టే. తాగి చాలా కూడా యాక్సిడెంట్లు అవుతున్నాయి, బీభత్సం జరుగుతుంది, అన్యాయాలు చాలా ఎక్కువైపోతున్నాయి. ఆడవాళ్ళు కూడా విపరీతంగా తెగబడి తాగడానికి ఎగబడి విపరీతంగా తాగేసి రోడ్ల మీద పడుతున్నారు. పెద్ద చిన్న మర్యాద లేదు, ఒక హద్దు పద్దు లేకుండా అయిపోతుంది ఆడవాళ్ళకు కూడా. అసలు మగాడంటే మగానికన్నా కూడా తెగిడిచిపోతున్నారు ఆడవాళ్ళు. సిగ్గు శరం సీమ రక్తం ఉండాలి కొంచెం ఒంట్లోన. నువ్వు తాగితే తాగు, ఇంట్లో తాగు, బయట రోడ్డు మీద వచ్చి తాగడం ఏంది? అసలు బుద్ధున్న మనుషులేనా వీళ్ళు? అసలు సిగ్గు శరం ఉన్న వాళ్ళేనా? ఇది కరెక్ట్ కాదు. ఇది పక్కన పెడితే హాల్కాయలు తాగొద్దు అని చెప్పని నోట్లో పెడితే ఊదండి అంటున్నారు. వాడు ఊదినా ఊదకున్నా వాడు మాట్లాడే మాటను బట్టి, వాడు చేసే చేష్టలను బట్టి, వాడు చేసే పద్ధతులను బట్టి వాడు తాగాడని తెలిసిపోతుంది. తాగొద్దు, తాగి నడపొద్దు అని అంటే దీనికి కొన్ని కారణాలు ఉన్నాయండి. మద్యపానము తాగితే ఆరోగ్యానికి హానికరము అని చెప్పని దాని మీద రాస్తున్నాడు, అవునా? విషము తాగితే చచ్చిపోతాము అని చెప్పని, మీరు చచ్చిపోతారు అని చెప్పని దాని మీద కూడా రాస్తారు, అవునా? కానీ ఇక్కడ ప్రభుత్వం చేస్తుందా, ఎవరు చేస్తున్నారో తెలీదు. మొత్తం ప్రపంచమంతా, వరల్డ్ మొత్తం కూడా దానివల్ల కొన్ని కోట్లు సంపాదించుకుంటుందండి. కానీ పబ్లిక్కి నష్టం జరుగుతుందా, ఇటు ప్రభుత్వానికి నష్టం జరుగుతుందా అనేది అంతు చిక్కడం లేదు. మీరు ఆరోగ్యానికి హానికరం అంటున్నారు, మళ్ళీ మందు తయారు చేస్తున్నారు, షాపుల్లో పెట్టి అమ్ముతున్నారు, అది జనాలు తాగుతున్నారు. తాగొద్దని మీరు చెప్తున్నారు. తాగితే యాక్సిడెంట్లు అవుతాయి అంటున్నారు. తాగితే వాడు పెళ్ళాన్ని కొడతాడు, వేరే వాడిని కొడతాడు, పిల్లల్ని కొడతాడు, బయట వాళ్ళని కొడతాడు, యాక్సిడెంట్లు పెడతాడు, నానా బీభత్సం జరుగుతుంది. దేనివల్ల? మందు వల్ల. ఇప్ప పువ్వు సారా తయారు చేస్తున్నారు. ఇప్ప పువ్వు సారా తయారు చేయడం కోసం ఇప్ప పువ్వును వాడుతున్నారు కదా. ఎందుకు వాడుతున్నారు? పక్కన పడేయండి, దాని గురించి మీకు సంబంధం లేదు. గంజాయి తీసుకుంటున్నారు. ఆ గంజాయి చెట్లు ఎందుకు పాతుతున్నారు, ఎందుకు పండిస్తున్నారు? అది పండిస్తున్నారు, దానికి ఆ గంజాయితో ఎన్నో తయారు చేస్తున్నారు, దాన్ని పట్టుకుంటున్నారు, మళ్ళీ అది అయ్యేది అవుతూనే ఉంది. ఇటు పొగాకు పండిస్తున్నారు, పొగాకు వల్ల కైనీలు వేసుకుంటున్నారు, తంబాకులు వేసుకుంటున్నారు, వేరే వేరే ఏమేమో తయారు చేస్తున్నారు వాటి కోసం. అవన్నీ కూడా వేసుకుంటున్నారు. జనాలు క్యాన్సర్లు వచ్చి చచ్చిపోతున్నారు, నోర్లు పాడైపోతున్నాయి, నోట్లో క్యాన్సర్లు వస్తున్నాయి, ఆరోగ్యాలు పాడైపోతున్నాయి, లివర్ దెబ్బతింటుంది, ఆరోగ్యం దెబ్బతింటుంది, రక్తం చచ్చిపోతుంది. వీటి వల్ల ఎంతో నష్టం జరుగుతుంది. అంటే ఇదంతా పబ్లిక్కి బాగా చేయడానికా, లేకపోతే పబ్లిక్ని చంపడానికా? ప్రభుత్వం దీని గురించి ఆలోచించదా? అంటే నీకు వచ్చే ఇన్కమ్ తగ్గిపోతుంది ఫ్యాక్టరీలు మూసేసుకుంటే, మందు తయారు చేయకపోతే. అంటే మందు తయారు చేస్తే నీకు బెనిఫిట్ వస్తుంది, బడ్జెట్ తగ్గుతుంది. బడ్జెట్ తగ్గుతుంది అనుకున్నప్పుడు మందు కంపెనీలే పెట్టి పొగాకులతోనే అవన్నీ కూడా మా చెత్తలు తయారు చేసే బదులు నువ్వు ₹1 ప్రింట్ చేసావనుకో, 4 కోట్లు ప్రింట్ చేసుకో, నీకు నష్టం ఎక్కడ జరుగుతుంది? జనాలంతా ఆరోగ్యంగా ఉంటారు కదా. ఆరోగ్యం చెడిపోబట్టే కదా హాస్పిటల్కి గిరాకీ పెరుగుతుంది, మందుకి గిరాకీ పెరుగుతుంది, పొగాకు గిరాకీ పెరుగుతుంది, తంబాకు గిరాకీ పెరుగుతుంది, హాల్కాయలకి గిరాకీ పెరుగుతుంది, డ్రగ్స్కి గిరాకీ పెరుగుతుంది. ఇవి తయారు చేయకపోతే
వీటన్నిటికీ గిరాకీ పెరగదు. పోనీ గిరాకీ పెరగకపోతే పెరగకపోయింది, నువ్వు ప్రింట్ చేసుకో, డబ్బులు ప్రింట్ చేసుకో, నీకు నష్టం జరగకుండా. ఎందుకయ్యా పబ్లిక్ ప్రాణాలు తింటున్నారు, జనాలు ప్రాణాలు తింటున్నారు. అలవాటు ఎట్టి పరిస్థితిలోనూ మంచి అలవాటు నేర్చుకోమని ప్రజలకు చెప్పాలి, మంచిగా ఉండాలని చెప్పాలి, మంచిగా బ్రతకాలని చెప్పాలి. అంతేగాని దాని మీదనేమో రాసేది కరెక్టే, ఇక్కడనేమో నోట్లో పైపులు పెట్టి గుంజు గుంజు అని చెప్పడం కరెక్టే. దేనికి? ఇది విషమని తెలుసు, విషమని తెలిసి అక్కడ పెట్టిన తర్వాత వాడికి తెలుసో తెలియకో తాగాడు. అక్కడ పెట్టాను నేను విషయాన్ని, నువ్వు ఎందుకు తాగావనంటే వాడికి తెలుసా? తాగాలని తాగేశాడు అంతే. మందు కూడా అంతే, ఆరోగ్యానికి హానికరం అన్నప్పుడు అది తయారు చేయకూడదు. ఇప్పుడు ఒక ట్యాబ్లెట్ వేసుకుంటాము, మనకేదో ప్రాబ్లం వచ్చింది, ట్యాబ్లెట్ వేసుకుంటాము. ఇది వేసుకుంటే చచ్చిపోతారు అని తెలిసిన తర్వాత ట్యాబ్లెట్ వేసుకుంటామా? వేసుకోము. అంటే ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే చచ్చిపోతారని తెలిసింది, ఆ ట్యాబ్లెట్ తయారు చేయకూడదు ఆ ట్యాబ్లెట్. ఇది గ్రహించండి ప్రభుత్వం, ఇది గ్రహించకుండా తాగినోడిని తిడతారు, ఊదకపోతే తిడతారు విపరీతంగా. ఎందుకండి ఇవన్నీ కూడా? పోలీసులకు డ్యూటీ, తాగిడు వాడికి డబ్బులు దండగా, వాడు సంసారానికి పెట్టడు, వాడు పెళ్ళాన్ని కొడతాడు, మళ్ళీ వచ్చి రోడ్ల మీద పడుతున్నారు జనాలంతా. ఆడవాళ్ళకి అలవాటైపోయింది, మగవాళ్ళకి అలవాటైపోయింది విపరీతంగా తాగడాలు. అప్పుడు ఏదో ఇంత కళ్ళు తాగేవాళ్ళు, ఇంత సారాయి తాగేవాళ్ళు, ఇంత ఏదో ఈత కళ్ళు తాగేవాళ్ళు. ఇప్పుడు రకరకాల మందులు, రకరకాల గంజాయిలు, రకరకాల డ్రగ్స్లు. ఆడవాళ్ళు ఎగబడ్డారు, మగవాళ్ళు ఎగబడ్డారు. రోడ్డు మీద అసలు పద్దు లేకుండా కూడా ప్రవర్తిస్తున్నారు. దేనివల్ల? పబ్లిక్ని పాడు చేసేది గవర్నమెంటే, ప్రతి ఒక్కటి పెంచేది గవర్నమెంటే, ప్రతి ఒక్కటి లాగేది లంచాలు మళ్ళీ గవర్నమెంటే, ప్రతి ఒక్కటి చేసేది గవర్నమెంటే. కానీ పబ్లిక్ మీద తోసేస్తుంది. అది పబ్లిక్ని తప్పు అంటున్నారు. తప్పు చేసేది గవర్నమెంటు ఫస్ట్, కానీ పబ్లిక్ మీద తోసేసి పబ్లిక్ది తప్పు అంటున్నారు. ఇప్పుడు ముందర పెట్టిన తర్వాత తినకుండా మానడుగా. ఎవడైనా అంతే. ఇస్త్రాకులో ముందు పెట్టావు, వాడికి ఆకలేస్తుంది, ముందు పెట్టావు, తింటాడు. పెట్టలేదనుకో ఆకలికి చేస్తాడు అంతే. ఆ రోజు ఓపిక పట్టుకుంటాడు, గంట ఓపిక పట్టుకుంటాడు, 2 గంటల ఓపిక పట్టు, 3 గంటల ఓపిక పట్టు, ఆ రోజు ఓపిక పట్టుకుంటాడు, తెల్లారి ఓపిక పట్టుకుంటాడు. ఆ తర్వాత ఏదో కష్టం చేసుకుంటాడు, మర్చిపోతాడు దాని గురించి, కడుపుకు తింటాడు అన్నం. అంతేగాని అడ్డమైన మందులు, అడ్డమైనవన్నీ మీరు తయారు చేసుకుంటూ ప్రజల మీదకి వదిలేసి, పులులను కదా మేకల మీదకి వదిలినట్టు మీరు వదిలేసి మీరు చచ్చిపోతారు, మీరు ఊదండి, యాక్సిడెంట్లు పెడుతున్నారని అంటే అది ఎవరు చేసే తప్పు? గవర్నమెంట్ తప్పు. గవర్నమెంట్ది 100% గవర్నమెంట్ తప్పు. ఫ్యాక్టరీలు మూసుకోండి, మందులు తయారు చేసే ఫ్యాక్టరీలు మూసుకోండి, బ్రాందీ విస్కీ తయారు చేసే ఫ్యాక్టరీలు మూసుకుంటే అప్పుడు కానీ ప్రజలకు కూడా అవగాహన ఉంటుంది. లేదు ఉంటే తింటారు, లేకపోతే పడుకుంటారు. అంతేగాని ఉంటే ఎవడైనా ఎంజాయ్ చేయాలనుకుంటాడండి. ఇప్పుడు డబ్బులు ఉన్నాయి, ఎంజాయ్ చేయాలనుకుంటాడు, డబ్బులు లేవు, నోరు మూసుకొని పడుకుంటాడు అంతే. ఇప్పుడు ఏదైనా అంటే బండిలో పెట్రోల్ ఉంటే ముందుకు పోతుంది, బండికి పోతాడు. బండిలో పెట్రోల్ లేదు, చచ్చినట్టు నడుచుకుంటూ పోతాడు, లేదంటే కొంపల పడి వస్తాడు. అంతేగాని అన్ని విధాలా మీరే చెడు చేసి మళ్ళీ పబ్లిక్ మీద తోసేసి, పబ్లిక్ని అంటే ఉపయోగం ఏంటండి? పబ్లిక్ని అనకూడదు. పబ్లిక్ అసలు ఏమాత్రం కూడా పబ్లిక్ చేసేది ఏం తప్పు కాదు. ఉంటే తింటాడు, లేకపోతే లేదు. ఆడ ఉంది కాబట్టి వాడు తాగుతున్నాడు, అది లేదనుకో వాడు తాగడు. మీరు కంపెనీలు మూసుకోండి, మీరు మందులు తయారు చేసే లిక్కర్ ఫ్యాక్టరీలన్నీ మూసేసుకున్న తర్వాత వాడు తాగితే అప్పుడు అడగండి, వాడికి ఎక్కడ దొరుకుతుంది తాగడానికి? దొరకదు. తాగితే ఇంత చెట్టు మీద కళ్ళు తాగాల, లేదంటే లేదు. అంతేగాని వేరే ఏముండదు. అనవసరంగా పబ్లిక్ని మోసుకు తిరగకండి, పబ్లిక్ని అనవసరంగా మీరు అనకండి. పబ్లిక్తోనే బతుకుతున్నారు, పబ్లిక్ వల్లే మీ బతుకులు గడుస్తున్నాయి, పబ్లిక్ వల్లే ప్రభుత్వం జరుగుతోంది, పబ్లిక్ వల్లనే ప్రభుత్వం ముందుకు నడుస్తోంది. అన్ని విధాల పెట్రోల్ కానీ దేనికి కానీ ప్రతి ఒక్క వస్తువు మీద ట్యాక్సులు పెంచి, జిఎస్టీలు పెంచి మొత్తం నాశనం పెట్టేసి పబ్లిక్ని దోసుకుంటున్నారు. పబ్లిక్ వల్లనే నాశనం, పబ్లిక్ వల్లనే మీరు బాగుపడుతున్నారు, మీ వల్ల పబ్లిక్ నాశనం అయిపోతుంది. కాబట్టి పబ్లిక్ని కాపాడండి, పబ్లిక్ గురించి ఆలోచించండి. ప్రజలు ఎలా ఉండాలని చెప్పని ఆలోచించి మీరు ముందడుగేసేసి పబ్లిక్ గురించి ఆలోచించండి. ఓట్లు వేసిన తర్వాత కూడా బాగా అయిన తర్వాత ఎవరు మినిస్టర్లు అవుతారో పబ్లిక్ గురించి ఆలోచించండి. అప్పుడు కూడా నేనేదో కోట్లు సంపాదించుకోవాలి, నేనేదో లక్షలు సంపాదించుకోవాలి, నేను మేడల మీద ఉండాలని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ నాయకుడు కూడా అనుకోకూడదు. పబ్లిక్ని బాగా చేయాలి, పబ్లిక్ గురించి ఆలోచించాలి. ఏ నాయకుడైనా సరే, ఎవరైనా కానీ ప్రపంచంలో అంతే. దాని గురించే చెప్పాలని చెప్పాను. మీ నిర్ణయం మీరు ఏం తీసుకుంటారో తీసుకోండి. నా మాటలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.